మా తాతయ్య గారి జ్ఞాపకార్థం మేము ఒక సంస్థను స్థాపించాం. అదే ఎస్విఆర్ సినికాప్. ఈ సంస్థ ద్వారా నా తమ్ముడు ఎస్వి రంగారావుని ఈ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంతోమంది మహానటులు ఉండగా రంగారావు గారు ఈ ఇండస్ట్రీకి చాలా చేశారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఇన్నాళ్ళకి మా కుటుంబం నుంచి ఈ ఇండస్ట్రీకి ఎవరు రాలేదు. మా నాన్నగారు కోటేశ్వరరావు గారు చిన్న వయసులోనే చనిపోవడం వల్ల ఇండస్ట్రీలో మేము ఏమీ చేయలేకపోయాం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మేము ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే, మా తాతయ్య గారి పేరు ఈయన ఎప్పటికీ ఈ ఇండస్ట్రీలో చిరకాలంగా నిలిచిపోవాలని ఆశిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా ద్వారా నీలం ఉపాధ్యాయ అనే అమ్మాయి తొలి పరిచయం అవుతుంది. మిస్టర్ చరణ్ రెడ్డి గారు ఈ సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించిపోతున్నారు. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైనర్గా తీస్తున్నాము. మాకు ఈ కథ అందించిన ప్రతాప్కి చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాల్సి అనుకుంటున్నాను. రేపటి నుంచి, దట్ మీన్స్ January 30th మండే మార్నింగ్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ టెంపుల్లో ఫస్ట్ షాట్ తీపోతున్నాం. ఫుల్ విదిన్ 60 daysలో ఈ సినిమా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. దిస్ ఇస్ సింగిల్ షెడ్యూల్ మూవీ. హీరోయిన్ నీలం ఉపాధ్యాయ అండి. నీలం ఉపాధ్యాయ, షీఈస్ ఫ్రమ్ బాంబే. అండ్ మిస్టర్ MS నారాయణ గారు ఉన్నారు దీంట్లో. శ్రావణ్ అని చెప్పి తను విలన్గా చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ కమ్ లవ్ సబ్జెక్ట్. ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు మూవీని. దే కెన్ ఎంజాయ్ ద మూవీ. హిస్ నేమ్ ఇస్ SVL రంగారావు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత SV రంగారావు గారు అని మార్చుకున్నారు. ఒక 8 years క్రితమే మా వాడు ఇంట్రడక్షన్ యాక్చువల్గా అవ్వాల్సింది. అలాగే ఆ టైంకి బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ తన మూవీ ఆగిపోవడం జరిగింది. సో తను ఏంటంటే లాస్ట్ 2 years నుంచి హైదరాబాద్లో ఉంటూ మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ వచ్చి మిస్టర్ అజయ్ సాయి మాస్టర్ దగ్గర నేర్చుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ వచ్చి మిస్టర్ జాక్సన్ దగ్గర ఇప్పటికీ శిక్షణలో ఉన్నాడు. ఈజ్ గోయింగ్ త్రూ ఎవ్రీ డిపార్ట్మెంట్ సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ హిమ్. ఆయన పేరు కానీ, మా తాతగారి పేరు కానీ ఆయన నిలబడడానికి చాలా ఇదిగా ఉంటుందని చెప్పి తను ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. హీజ్ అన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మా తాతయ్య గారు. సో మేము వచ్చి సినిమా హీరోగానే కాదు, హీజ్ రెడీ ఫర్ ఎనీథింగ్, ఎనీ క్యారెక్టర్ చేయాలని తను అనుకుంటున్నాడు. ఇది మా మొదటి సినిమా. ఈ సినిమాకి కథ తనకి సూట్ అవుతుంది కాబట్టి తను ప్రజెంట్ ఈ సినిమాకి హీరోగా చేస్తున్నాడు. హీరోగా, ప్రొడ్యూసర్గా అంటే మాకు ప్రజెంట్ వచ్చి వీఆర్ డూయింగ్ ఆఫ్ అవర్ ఓన్. సో మాకు ఇండస్ట్రీ పెద్దల దగ్గర నుంచి, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర నుంచి మాకు కావాల్సిన సహకారం అందుతుంది. మా ప్రజెంట్ వీఆర్